గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్ లక్డీ కపుల్లో విద్యుత్ ఉద్యోగుల ఆందోళన. ప్రైవేటీకరణ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్. ఏపీ వ్యాప్తంగా ముగిసిన తొలిదశ పంచాయతీ నామినేషన్ల పరిశీలన. వివిధ కారణాలతో పలువురు అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణ. విజయవాడ చిట్టినగర్లో వైసీపీ కార్యకర్తల హల్చల్. మద్యం సేవిస్తూ సీసాలను పగలగొట్టిన యువకులు. సిరిసిల్ల జిల్లా తంగళపల్లిలో దారుణం. మైనర్ బాలికకు ప్రేమ పేరుతో నరకం. హైదరాబాద్ కర్మన్ ఘాట్ రాఘవేంద్ర హోటల్లో చోరీ. క్యాష్ కౌంటర్లో 83,000 ఎత్తుకెళ్లిన దుండగులు. ఇక డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ లక్డీ కపుల్లోని విద్యుత్ సంస్థ TSS-PDCLC MD కార్యాలయం వద్ద విద్యుత్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. విధులు బహిష్కరించి కార్యాలయం ముందు విద్యుత్ సంఘాల జేఏసీ నేతలు ధర్నా చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం తక్షణం విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. విద్యుత్ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తే విద్యుత్ ఉద్యోగులతో పాటు తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం నుండి వైఖరి. విద్యుత్ ఉద్యోగుల ఐక్యత. విద్యుత్ ఉద్యోగుల ఐక్యత. విద్యుత్ ఉద్యోగుల ఐక్యత. వెంటనే ఈరోజు కేంద్ర ప్రభుత్వం యొక్క 2021 ఎలక్ట్రిసిటీ బిడ్ అమెండ్మెంట్ యాక్ట్ని ఏదైతే తీసుకొని వచ్చి మొత్తం డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్ని ప్రైవేటైజేషన్ చేయడానికి తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా మొత్తం భారతదేశంలో ఒకరోజు తమ ఉద్యోగాలను బైకాట్ చేసి మొత్తం నిధులను ఇంటరప్షన్ లేకుండా కూడా ఎమర్జెన్సీని అటెండ్ అవ్వాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సమైక్యత ఒక నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ, అదే రకంగా ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అసోసియేషన్ కలిపి ఒక కామన్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఫస్ట్ ముఖ్యమైన విషయాలు ఏంటంటే, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ ఎలక్ట్రిసిటీ రంగానికి దాదాపు 70,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసి చాలా బ్రహ్మాండంగా తయారు చేసుకున్నాం. 40,000 మెగావాట్ల నెట్వర్క్, అదే రకంగా జనరేషన్ కూడా మన సొంత జనరేషన్ కావాలని చెప్పేసి కంటిన్యూషన్గా నిర్మాణాత్మకంగా పనిచేస్తున్న సందర్భం. ఈరోజు వ్యవస్థను చాలా స్ట్రాంగ్గా నిర్మాణం చేసుకున్న తర్వాత ప్రైవేట్ వాళ్ళకి ఇస్తామని చెప్పడాన్ని ఎలక్ట్రిసిటీ ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ ఉద్యమం ఈ రోజుతో ఆగదు. రేపు ఏదైతే ప్రణాళికతో ఈ కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది, దీన్ని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎలక్ట్రిసిటీ ఉద్యోగులే కాకుండా మొత్తం కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అన్ని రంగాలకు సంబంధించిన ఎలక్ట్రిసిటీ ఉద్యోగులు, అదే రకంగా మిగతా ఉద్యోగులు కూడా దీనికి సపోర్ట్ చేస్తున్నారు. ఈ ఉద్యమం ఈరోజు స్టార్ట్ అయింది, ఇది కంటిన్యూషన్ కొనసాగుతుంది. ఈ సందర్భంగా యాజ్ ఏ ఎలక్ట్రిసిటీ ఉద్యోగులు తెలంగాణగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే, ఇది రాష్ట్రానికి సంబంధించిన రంగం కాబట్టి రాష్ట్రానికి, ఇది సెంట్రల్ అండ్ స్టేట్లో కన్సర్న్ లిస్ట్లో ఉంది, కానీ కాంకరెన్స్ లిస్ట్లో ఉంది. కాంకరెన్స్ లిస్ట్లో ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి పవర్స్ లేకుండా కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం, ఇక్కడ ప్రజలకు అవసరాలకు తగ్గట్టుగా రాష్ట్రానికి ఎలక్ట్రిసిటీ రంగాన్ని మోల్డ్ చేసుకునే రాష్ట్రానికి ఉన్న అవకాశాలు లేకుండా చేయడం, ఇవన్నీ కూడా ఒక రకంగా వ్యవస్థలను, ప్రభుత్వ రంగ వ్యవస్థలన్నింటినీ కూడా ప్రైవేట్ వాళ్ళకు దారాదత్తం చేయడానికి కంటిన్యూషన్గా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఈ మొండి వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మా ఉద్యోగాలే కాదు, రాష్ట్ర ప్రభుత్వం రంగంలోనూ రాష్ట్రాల్లోనూ ఉన్న ప్రజలకు కూడా చాలా ఇబ్బందులు కలుగుతాయి. ప్రైవేట్ వాళ్ళు వస్తే ఇవాళ ఎలక్ట్రిసిటీ రంగం నో ప్రాఫిట్ నో లాస్గా చాలా వరకు నష్టాలు ఉన్నా కొంత రాష్ట్ర ప్రభుత్వం సపోర్ట్తో నడుస్తున్న సందర్భం మీకు అందరికీ తెలుసు. రేపు ఇదే పరిస్థితి ప్రైవేట్ వ్యవస్థలకు వస్తే ఈ డబ్బు ఎవరు ఇవ్వస్తారు, ఎక్కడి నుంచి వస్తాయి? ప్రైవేట్ ఎంటిటీస్ అన్నీ కూడా ప్రాఫిట్ అండ్ లాస్ మీదనే నడుస్తాయి కాబట్టి ప్రాఫిట్ అనే మోటివ్ మీదనే నడుస్తాయి. ఇది కరెక్ట్ కాదని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ ఇవాళ గాలి, నీరు, ఆహారం ఎంత ముఖ్యమైందో
మైనర్ బాలికను ప్రేమ పేరుతో తీవ్ర వేధింపులకు గురిచేసి ఆపై లైంగిక దాడికి పాల్పడి ఆ తర్వాత బలవంతంగా పురుగుల మందు తాగించి ఆ బాలిక మృతికి కారణమయ్యాడో ఓ యువకుడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో తీవ్ర కలకలం రేపుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే తంగళ్లపల్లిలో ప్రేమ పేరిట 15 ఏళ్ల బాలికను గత కొంతకాలంగా వేధింపులకు గురిచేశాడు బండి రాజు అనే యువకుడు. ప్రేమిస్తున్నానంటూ వేధించిన రాజు బాలికను బెదిరించి బయటకు తీసుకెళ్లి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని చెబుతున్నారు. అనంతరం బాలికకు పురుగుల మందు తాగించి తాను కూడా పురుగుల మందు తాగాడు ఆ యువకుడు. ఇక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ బాలిక మృతి చెందింది. అయితే ప్రేమ పేరుతో తనకు నరకం చూపించాడంటూ చివరి మాటగా చెప్పి ఆ బాలిక కన్నుమూసింది. కన్న కూతురు చనిపోవడంతో బాలిక తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఏపీ వ్యాప్తంగా తొలిదశ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన ముగిసింది. జిల్లాల వారీగా అర్హత కలిగిన నామినేషన్ల వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. వివిధ కారణాలతో పలువురు సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించినట్లు తెలిపింది. విజయనగరం మినహా 12 జిల్లాల్లోని 3249 పంచాయతీల్లో సర్పంచ్ పదవి కోసం 19,491 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వాటిలో 18,168 మాత్రమే అర్హత కలిగినవిగా నిర్ధారించారు. సర్పంచ్ అభ్యర్థులకు సంబంధించి మొత్తం 1,323 నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. సర్పంచ్ అభ్యర్థులకు సంబంధించి చిత్తూరు జిల్లాలో 349, విశాఖపట్నంలో 152, తూర్పు గోదావరి 141, ప్రకాశం 138, అనంతపురం 112, గుంటూరు 84, కృష్ణా 76, శ్రీకాకుళం 62, కర్నూలు 62, కడప 54, పశ్చిమ గోదావరి 52, నెల్లూరు 41 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. వార్డు సభ్యులకు సంబంధించి మొత్తం 2,245 నామినేషన్లు అధికారులు తిరస్కరించారు. 12 జిల్లాల్లో 32,502 వార్డులకు ఎన్నికలు జరగనుండగా వార్డు సభ్యుల కోసం 79,799 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో 77,554 నామినేషన్లు మాత్రమే నిర్ధారించారు. ప్రకాశం జిల్లాలో 336, చిత్తూరు 301, శ్రీకాకుళం 265, కడప 261, తూర్పు గోదావరి 231, కృష్ణా 186, గుంటూరు 147, నెల్లూరు 136, అనంతపురం 117, పశ్చిమ గోదావరి 102, విశాఖ 100, కర్నూలు 63 వార్డు సభ్యుల నామినేషన్లు తిరస్కరణకు గురైనట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. దానికి వచ్చినటువంటి కంప్లైంట్స్ కానీ లేదా ఏదైనా మీడియా ఎలక్షన్స్ కు వెళ్తున్నటువంటి బోత్ కాకినాడ అండ్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద ఫీల్డ్. ఐ వాంట్ టు నో ద డైనమిక్స్. విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గం పరిధిలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ సందర్భంగా పెందుర్తి పోలీస్ స్టేషన్ ఎస్ఐ రాజేంద్ర ప్రసాద్ వాహన తనిఖీలు చేపట్టారు. కనుక ప్రజలు అందరూ సహకరించాలని ఎస్ఐ కోరారు.
గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలంలో స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల సమావేశం నిర్వహించారు. బలిజేపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ ఓటర్ల సమావేశానికి ముఖ్య అతిథిగా డీఎస్పీ విజయభాస్కర్ రెడ్డి, పిడుగురాళ్ల సీఐ ఆంజనేయులు, రాజుపాలెం మండలం ఎస్ఐ ఎస్కే అమీర్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మార్చేవారు అక్కడ సేమ్ అక్కడ కూడా కొంత పరిస్థితి అదే. వాళ్ళకి చెప్పాం, వాళ్ళు కూడా ఈసారి చూడండి సార్ మా గ్రామంలో మేము ఎటువంటి ఇబ్బంది లేకుండా మాకు చేస్తామని చెప్పి కూడా అందరూ కూడా చెప్పడం జరిగింది. అట్లా కొన్ని ఇంపార్టెంట్ కొన్ని గ్రామాలు, 8 గ్రామాలు మన చుట్టుపక్కల ఉండి చెప్పాం. ఎక్కడా కూడా ఏం జరగకుండా ఎలక్షన్ ప్రశాంతంగా జరుగుతూ ఉన్నటువంటి నమ్మకం మాకు ఉంది. ఆ నమ్మకం మీ మీద కూడా మేము ఉంచుతున్నాం. ఎక్కడా కూడా ఎలాంటి జరగకుండా బలిజేపల్లిలో ఇంతమంది పెద్దలు ఎన్నో ఎలక్షన్ చూసుంటారు. ఎలక్షన్స్ పాస్పోర్ట్ రావు, అంత కష్టపడి వాళ్ళు 22 ఏళ్ళు చదువుకొని మంచిగా ఇంజనీరింగ్ లో మంచి మార్కులు, డిగ్రీలో మంచి మార్కులు చదువుకొని ఉద్యోగం చేయడానికి వెరిఫికేట్ అడుగుతారు. అయ్యా ఉద్యోగాన్ని సెలెక్ట్ అయ్యాడు, అతని గురించి ఏంటి అడుగుతారు పోలీసుని. మా రికార్డు తిరిగేసి ఈ పిల్లగాడు పలానప్పుడు గొడవలో ఉన్నాడు అని చెప్పి రాశాను చేస్తున్నారంటే అంత కష్టపడి 22 ఏళ్ళు మీరు పిల్లలు పెంచుకొని వాళ్ళు చిన్నగా తెలియక ఏదో ఆవేశంలో అటు ఇటు పోయి చిన్న గొడవలో ఉంటే కాబట్టి అర్థం చేసుకోండి. పిల్లల పరిస్థితి కానీ కోర్టు కేసుల వల్ల మీకు ఎవరికి కూడా ఉపయోగం లేదు. దానివల్ల తిరుగుడు నష్టం తప్ప మంచి వాతావరణంలో మీరు ఎలక్షన్ చేసుకోండి. ఏదైనా ఉంటే కూడా మీకు సిఐ గారు, ఎస్ఐ గారు కూడా అందుబాటులో ఉంటారు. ఏదైనా ఉంటే మీరు వాళ్ళు కూడా సంప్రదించి మీరు చెప్పండి తప్ప అనవసరం ఉంటే ఆవేశంగా లోను కాకుండా ఒక పద్ధతిలో పోలీసు వాళ్ళు అప్రోచ్ కానీ, రెవెన్యూ వాళ్ళు అప్రోచ్ కానీ లేదు. మందు ఇచ్చి ఓటర్లను ప్రభావితం చేసేది కానీ చేయడం కూడా నేరం. అటువంటి వాటికి కూడా కఠినమైన శిక్షలు ఉన్నాయి. ఇంకా ఎవరు ప్రవర్తించినా కూడా చర్యలు చాలా కఠినంగా ఉంటాయి. ఎలక్షన్ కోడ్ వచ్చినప్పుడు, ఎలక్షన్ వాతావరణం ఉన్నప్పుడు గ్రామంలో కొంత పోటీ వాతావరణం ఉండటం సహజం, ఎక్కడైనా కూడా ఉంటుంది. కాబట్టి ఎవరి కార్యక్రమం వాళ్ళు చేసుకోవచ్చు. కానీ చట్టానికి మించి కానీ ఇంకొకరిని ప్రేరేపించడం కానీ అనవసరమైన మాటలతో ఒకరికొకరు కాలు దూకోవడం కానీ ఇటువంటి చేస్తే మాత్రం సహించేది లేదు. ఎందుకంటే ఇట్లాంటి కార్యక్రమాలు జరిగేటప్పుడు ఒక ఏరియాని కానీ ఒక సిచ్యువేషన్ కానీ అదుపులో వచ్చేదాని కొరకు ఈ 30 పోలీస్ యాక్ట్ కానీ 144 కానీ పెడతాం. ఎందుకంటే అవి పెట్టినప్పుడు లేదు, ఎలాంటి మీటింగ్ పెట్టడానికి లేదు. మైక్ కూడా పర్మిషన్ కావాలంటే పోలీసు వాళ్ళకి తీసుకొని మీరు మాట్లాడుకోవాల్సిందే. సో ఈ రకమైనటువంటిది చట్టంలోనే ఎలాంటి పరిస్థితిని ఎలా అదుపు చేయాలనేది చట్టంలోనే ఆ రకంగా అది పొందుపరిచారు. కాబట్టి ఈ ఎలక్షన్ టైంలో ఖచ్చితంగా కూడా ఈ యాక్ట్లు చాలా సీరియస్ గా ఉంటాయి. అదేవిధంగా ఎలక్షన్ కోడ్ కూడా మనకు కొంత ఖచ్చితంగా కూడా మనం పాటించాలి. ఎక్కడ పెడితే అక్కడ గోడల మీద రాతలు, లేకపోతే ప్రైవేట్ బిల్డింగ్స్ మీద పెయింట్ రేటింగ్ కానీ రాయటం కానీ ఇలాంటివి లేకుండా కూడా మీకు రెవెన్యూ వాళ్ళు కూడా. విజయవాడ చిట్టినగర్లో వైసీపీ కార్యకర్తలు వీరంగం సృష్టించారు. పార్టీలో చేరికల ర్యాలీలో నడి రోడ్డుపై బీర్లు తాగుతూ సీసాలను పగలగొట్టారు. దీంతో అక్కడున్న స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఘటనపై స్థానికులు సర్వత్రా విమర్శలు చేశారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వైసీపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. విజయనగరం జిల్లా పార్వతీపురం ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ కార్యాలయంలో కానిస్టేబుల్పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ ప్రభుత్వ మద్యం దుకాణం నుంచి అక్రమంగా తరలిస్తున్న 50 మద్యం బాటిళ్లను ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో తన అనుచరులతో కలిసి కార్యాలయం వద్ద కానిస్టేబుల్ మిండిబోను రమేష్ పై వ్యక్తులు దాడి చేశారు.
కానిస్టేబుల్ పనిచేస్తాను. నాకు ఎలక్షన్ పర్పస్ నేను ఇంకో కానిస్టేబుల్ నాకు ఇక్కడ డిప్యుటేషన్ వేశారు ఇంటెలిజెన్స్ పర్పస్ ఈ భారతపురం సబ్ డివిజన్ మొత్తానికి. ఇక్కడ వచ్చి రిపోర్ట్ అయ్యాను ఈరోజు. మా ఏఎస్ గారు మీరు బెల్ట్లు ఇక్కడ నుండి ఎలక్షన్ టైం కదమ్మా ఎక్కువ వెళ్తాని కాన్సన్ట్రేట్ చేయండి అని చెప్పారు. మేము ఈరోజు అన్ని షాపులు తిరిగి చివరిగా 7:30 ఆ టైం ఇప్పుడు బెలగాం షాప్లో ఉన్న గవర్నమెంట్ షాప్ దగ్గర మేము వెయిట్ చేస్తాం. నేను మా కానిస్టేబుల్ వెయిట్ చేస్తే ఒక ఆటోలోన ఒక 4 కుర్రోళ్ళు వచ్చి 3 బాటిల్స్ కొనుక్కొని ఆ ఆటోలో డంప్ చేస్తాను. అంటే ఒక వైట్ పాలిథిన్ బ్యాగ్లో నేస్తాను. వేస్తే రేటు తేడా ఉన్నట్టుంది, 4 ఉన్నారనేసి వెంటనే మా ఏఎస్ గారికి నేను ఫోన్ చేస్తే ఆ స్టాఫ్ని పంపిద్దాం అనుకుంటే స్టాఫ్ వేరే ఇన్ఫర్మేషన్ పర్పస్ వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే స్టాఫ్ ఎవరు లేరమ్మా నేను వచ్చేస్తాను అని చెప్పారు. నేను వచ్చేస్తాను అని చెప్తే మేము అడ్రస్ చెప్పాము, ఆయన వచ్చేసారు. ఏఎస్ గారు వచ్చారు. ఏఎస్ గారు వచ్చి ఆటో తీసుకురండమ్మా అని తీసుకురండమ్మా అంటే మేము మా బండి అక్కడ విడిచిపెట్టేసి మా ఇద్దరం అదే ఆటో ఎక్కి ఏఎస్ గారు ముందు బండి మీద వెళ్ళిపోయి ఆఫీస్కి వచ్చాం. మా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆఫీస్కి వచ్చాం. ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ ఆఫీస్కి వచ్చేసి వాళ్ళ అడ్రస్ తీసుకుందనే లోపు ఈలోపు సుధీర్ అనే వ్యక్తి ఉన్నారు. ఆయన ఒక్కరిని ఐడెంటిఫై చేశాను. వెనక నుండి ఇంకెవరు 4-5 బళ్ళుతో వచ్చారు. సుధీర్ అనే వ్యక్తి రాగానే అతను ఎవరు పట్టుకొని అనుకుని నన్ను తోసేశారు. నన్ను గోడకి వెళ్ళిపోయినప్పుడు ఈలోపు వచ్చేసి ఆ సుధీర్ వెనక నుండి వచ్చేసి ఒక ఇద్దరు మేమైతే ఎవరినైతే తీసుకొచ్చామో ఆ ఇద్దరు వచ్చేసి నా మొహం మీద ఒకటి కొట్టాడు. మిగతా ఒక్కొక్కరు ఒకవైపు కొట్టారు. వాళ్ళిద్దరు వచ్చేసి ఆ సుధీర్ వ్యక్తి సహాయంతో ఆయన తోసేయడం వల్ల ఆయన సపోర్ట్తో వాళ్ళిద్దరు వచ్చి కొట్టారు. ఈలోపు వెంటనే మా కానిస్టేబుల్ మా ఏఎస్ గారు లోపల నుండి వచ్చేసి ఏంటి జరుగుతుంది ఏంటి విషయం అనేసరికల్లా సరే వెంటనే వాళ్ళందరూ అప్పుడు ఆగారు. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మాకు స్పెషల్ డ్రైవ్ అనేది రన్ అవుతుంది. ఈరోజు మా ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్స్ అనేది ఒక షాప్ దగ్గర ఒక 30 బాటిల్స్, తర్వాత 10 బీర్లు, మొత్తం 41 IML బాటిల్స్ని ఒక ఆటోతో పాటు పట్టుకోవడం జరిగింది. వాటిని తీసుకొచ్చి మా ఆఫీస్కి కేసు రాద్దామని చెప్పి మా స్టేషన్కి తీసుకొచ్చేసరికి కొంతమంది ఆ గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు వచ్చి మా కానిస్టేబుల్ పైన ఒక రాంబాబు అనే వ్యక్తి దాడి చేయడం జరిగింది. ఆ వ్యక్తిని అరెస్ట్ చేసేసి తర్వాత మా కానిస్టేబుల్ని కూడా మెడికల్కి పంపించి తర్వాత ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత వాళ్ళపైన కూడా అసల్ట్ కేసును కూడా పెట్టడం జరుగుతుందండి. సో దాన్ని ఐడెంటిఫై చేసాం. కానీ ఒక 3 ఎక్సైజ్కి సంబంధించి కేసులు బుక్ చేయడం జరుగుతుంది. ఒక వ్యక్తి పైన అసాల్ట్ కేసుని పోలీస్ స్టేషన్లో వాళ్ళపైన ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ వ్యక్తిని కూడా దీంట్లో అరెస్ట్ చేయడం జరుగుతుంది. 40 నిమిషాలకి మాకు ఇన్ఫర్మేషన్. హైదరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్మన్ ఘాట్ రాఘవేంద్ర హోటల్లో చోరీ జరిగింది. హోటల్కి చెందిన యజమాని గోవాకి వెళ్లగా హోటల్ లావాదేవీలని సురేష్ నాయక్ వసంత్లకు అప్పచెప్పాడు. నిన్న రాత్రి హోటల్ వెనుక భాగంలో ఉన్న షట్టర్ సరిగా మోయకపోవడంతో గుర్తు తెలియని వ్యక్తి హోటల్లోకి చొరబడి క్యాష్ కౌంటర్లో ఉన్న 83,000 రూపాయలు ఎత్తుకెళ్లాడు. హోటల్కి చెందిన యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు సరూర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
లోతైన సముద్రంలో వివాహం చేసుకున్న ఈ జంట దృష్టిని ఆకర్షించింది. చెన్నై నిలంగరే సమీపంలో ఒక జంట సముద్రంలో వివాహం చేసుకుని దృష్టిని ఆకర్షించింది. తిరువన్నమలైకి చెందిన చిన్నతురై, కోయంబత్తూర్కు చెందిన శ్వేత చెన్నైలో సమాచార సాంకేతిక రంగంలో పనిచేస్తున్నారు. వివాహం నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట తమ పెళ్లిని వేరే విధంగా నిర్వహించాలని కోరారు. ఇందుకోసం వారు పాండిచ్చేరి, చెన్నైలోని స్కూబా డైవింగ్ డిస్నీ ట్రైనింగ్ స్కూల్ యజమాని అరవింద్ను సంప్రదించారు. లోతైన సముద్రంలో వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకుని దానికోసం ఏర్పాట్లు చేశారు. 13వ తేదీన తమ వివాహ వస్త్రధారణలో పడవలో వెళ్లిన ఈ జంట నీలంగరే సమీపంలో సరైన భద్రతా సదుపాయాలతో సముద్రంలోకి దిగి సముద్రపు నీటిలో ఈదుకుంటూ వివాహం చేసుకున్నారు. పెళ్లికి ముందు లోతైన సముద్రంలో పూలతో పెళ్లి వేదికను ఏర్పాటు చేశారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈవావ్ యాప్ను ప్రారంభించారు. పంచాయతీ ఎన్నికల్లో ఫిర్యాదుల కోసం ఈ వాచ్ యాప్ను రూపొందించారు. యాప్ ద్వారా నేరుగా ఎస్సీసీకి ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా ఎస్సీసీ రమేష్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికలకు సాంకేతికం జోడించడం అనేది గతంలో కూడా ఉందన్నారు. టెక్నాలజీ ద్వారా పారదర్శకత, నమ్మకం కలుగుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిఘా యాప్ను ఎస్సీసీని సంప్రదించకుండా రూపొందించారని, నిఘా యాప్పై తమకు ఎలాంటి అనుమానాలు లేవన్నారు. ఈసీ అవసరాలకు ఈ వాచ్ యాప్ రూపకల్పన చేశామని ఆయన చెప్పుకొచ్చారు. కామన్ మ్యాన్ గా నేను కంప్లైంట్ ఇవ్వాలని నాకు తెలియదు. నేను రైతును అనుకోండి, చేయాలంటే అక్కడ ఏమైనా అసిస్టెన్స్ కానీ అవేర్నెస్ కానీ మీరు ఎవరైనా ప్రొవైడింగ్ ఎనీథింగ్ కలెక్టర్స్ ద్వారా చేయాలనుకుంటుంది కానీ వాళ్ళు చేయలేరు, భయం. అంటే వాళ్ళకి ఎవరికైనా వాళ్ళ పిల్లలు కానీ చెప్పిన సపోర్ట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ basically any complaint is to be sorted out maximum 3 days లోపల ఆయనకి అందులో తెలిసిపోతూ ఉంటుంది. ఎక్కడ అప్లోడ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా కంప్లైంట్ స్టేటస్ ఆయన చూసుకోవచ్చు ఎక్కడ ఉందన్నది. మన పర్సనల్ ఇంటిమేషన్ ఏమైనా అవసరం లేదండి. ఆయన సిస్టంలోనే ఆయన మొబైల్ ద్వారానే కంప్లైంట్ స్టేటస్ ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు అండి. నాట్ ఎ ప్రాబ్లం. ఇట్ ఈస్ నాట్ బిన్ పుట్ టు యూస్. దట్ ఈస్ వాట్ వీ నో. ఓకే, సో దిస్ ఈస్ యాక్చువల్లీ టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ ద ఫీచర్స్. I think there is nothing wrong in using it because it's been developed in-house. ఇందాక వారు అడిగినట్టుగా మొత్తం సర్వర్ మీదే, సర్వర్ అంతా కూడా ఎస్డిసి మీదే ఉంది. SMS గేట్వే కూడా మనము ఏపీటీ మీ సేవ నుంచి తీసుకోవడం జరిగింది. సార్, ఇప్పుడు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథి నేను కాదు, నేను ముందు వి నాగిరెడ్డి గారు ఈ వరకే ఆయన్ని ఈ ఎన్నికల్లో పాల్గొనడానికి ఒక స్పెషల్ అబ్జర్వర్గా ఆయన్ని ఆమోదం కోరటం జరిగింది. ఆయన కూడా ఆమోదించారు. వి నాగిరెడ్డి గారిని ముఖ్య అతిథిగా పిలుద్దాం అనుకున్నాం. ఆయన
నాకు మంచి మిత్రుడు, పైగా తెలంగాణ రాష్ట్రానికి కూడా ప్రథమ ఎన్నికల కమిషనర్గా పనిచేసి వ్యవస్థలో పారదర్శకతని ప్రవేశపెట్టిన వ్యక్తుల్లో ఆయన్ని కూడా మనం అందరం కూడా గుర్తుంచుకుంటాం. కాకపోతే అనేక కారణాల వల్ల రానందువలన ఆఖరి నిమిషంలో పిలిచినా కూడా గోపాలకృష్ణ ద్వివేది గారు ముఖ్య అతిథిగా ఉంటాం మాకు ఆనందదాయకం. ఈ మొత్తం ఈ కార్యక్రమాన్ని మొట్టమొదట మనం అనుకున్నప్పుడు టెక్నాలజీని ఎలక్షన్స్తో ఉపయోగించుకోవడం అనేది ఇంత ముందు కూడా జరుగుతోంది. ఇది కొత్త విషయం కాదు. ఇప్పుడు కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఓటర్స్ రిజిస్టర్ చేసుకునే ప్రాసెస్లో కాల్ సెంటర్ ఈ వరకే నడుపుతున్నారు. సెక్రటేరియట్లో విజయానంద్ గారి ఆఫీస్ పైన ఒక కాల్ సెంటర్ ఈరోజు కూడా పనిచేస్తుంది. ఆ కాల్ సెంటర్కి మనం ఎవరైనా అప్లికేషన్స్ పెట్టుకుని వాళ్ళ సమస్యలు చెప్పుకుంటే వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటారు, దానికి సమాధానం ఇస్తారు. నా కంప్లైంట్ కూడా దాంట్లో ఉంది. నేను కూడా పౌరుడిగా నాకు ఓటు హక్కు కోసం అప్లై చేసుకున్నాను. అప్లై చేసుకున్నప్పుడు నాకు రాలేదు. నేను కాల్ సెంటర్ని అప్రోచ్ అయ్యాను. ఆ కాల్ సెంటర్లో నా కంప్లైంట్ కూడా ఉంది. వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న ఈ విధానాన్ని కొంచెం విస్తృతపరిచాం. ఎలక్షన్ కమిషన్ పరిధిలో వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలని దాన్ని విస్తృతపరిచి ఇంకొక జవాబుదారీతనం వ్యవస్థలో తీసుకొచ్చి టెక్నాలజీ ద్వారా కొంత పారదర్శకత, నమ్మకం, ఈ ప్రాసెస్లో విశ్వాసం ఇదంతా ఎక్కువ చేయటం కోసం ఉపయోగించిన కార్యక్రమం ఇది. ఎలక్షన్ కమిషన్ వారి విధానాల్ని ఇతరులతో అంత తేలిగ్గా పంచుకోరు. వాళ్ళకు కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి, అవి కొంచెం కఠినమైనవి. అట్లా ఉండటం కూడా సహజమే, ఎందుకంటే కొన్ని డొమైన్ ఇష్యూస్ని డొమైన్ పరిధిలోనే పెట్టుకోవాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ కోరుకుంటారు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉన్న బ్యాలెట్ బాక్సెస్ కూడా మనకి ఇవ్వరు, మెథడాలజీస్ కూడా మనకి చెప్పరు వాళ్ళు ఎట్లా చేస్తారు. అది అవన్నీ రహస్య విషయాలు. వాళ్ళు ఆ రహస్యాన్ని వాటిని అలా సేఫ్గార్డ్ చేసుకుంటూ వస్తున్నారు. సూచనలు సలహాలు మనం అడిగినప్పుడు వాళ్ళు తెలియజేస్తారు. ఆ రకమైన సహకారం మాత్రం తప్పనిసరిగా ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్ కూడా నిఘా అనేది తీసుకురావటం మంచిదే. కాకపోతే అది మమ్మల్ని సంప్రదించి మన అవసరాలు ఏంటి, ఈ అవసరాలని దృష్టిలో పెట్టుకోకుండా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హైదరాబాద్ లకడీ కప్పులో విద్యుత్ ఉద్యోగుల ఆందోళన, ప్రైవేటీకరణ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్. ఏపీ వ్యాప్తంగా ముగిసిన తొలి దశ పంచాయతీ నామినేషన్ల పరిశీలన, వివిధ కారణాలతో పలువురు అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణ. విజయవాడ చిట్టినగర్లో వైసీపీ కార్యకర్తల హల్చల్, మద్యం సేవిస్తూ సీసాలను పగలగొట్టిన యువకులు. సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లిలో దారుణం, మైనర్ బాలికకు ప్రేమ పేరుతో నరకం. హైదరాబాద్ కర్మన్ ఘాట్ రాఘవేంద్ర హోటల్లో చోరీ, క్యాష్ కౌంటర్లో 83,000 ఎత్తికెళ్లిన దుండగులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.